నాకు తెలుసు అక్కడ పెడతాను రాంగ్ జస్ట్ మరి చెప్పేవారా పద్ధతి ఎలాగ చేస్తున్నాడా పోతే అల్లడి అక్కడికి వెళ్తాడు చూడండి మన దాని దగ్గరికి ఎందుకు వెళ్తాం దగ్గరికి వెళ్ళి చూస్తాం అభిషేక్ శర్మ ఎలాంటి బ్యాటింగ్ చేశాడు, జస్ప్రీత్ బుమ్రా ఫైనల్ ఎలాంటి 4 వికెట్ తీశాడు, హార్దిక్ పాండ్యా ఎలాంటి పర్ఫార్మ్ చేశాడు, ఇషాన్ కిషన్ ఫైనల్ స్కోరింగ్ సెంచరీ సాధించాడు. అందరూ కాస్త రిలాక్స్ గా ఉన్నారు. లాస్ట్ వరల్డ్ కప్ లాగా అంత ఎమోషన్స్ రాలేదు, ఎందుకంటే ఇండియా మరీ డామినేట్ చేసింది. డామినేషన్ పర్పుల్ ఫ్లాగ్ ఇండియాది ఫస్ట్ 2024 T20 వరల్డ్ కప్, దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ దాని తర్వాత ఉమెన్స్ వరల్డ్ కప్, దాంట్లో అండర్ 19 ఇండియా వరల్డ్ కప్ అండ్ ఇప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ నిజంగానే ఇది గోల్డెన్ ఏరియా ఇండియన్ క్రికెట్ లో చూస్తుంది. చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు వరల్డ్ కప్ అంటే ముందు, అండ్ వే ఎట్లనే షిఫ్ట్ నడిపించారు హీస్ బీన్ అవుట్ స్టాండింగ్. మా బ్యాటింగ్ కోచ్ కుల్దీప్ యాదవ్ అందరూ కాంట్రిబ్యూషన్ ఉండేది వరల్డ్ కప్ గెలుస్తానికి. ఇట్ వాస్ ఏ కంప్లీట్ టీమ్. ఇప్పుడు తెలుగుదేశం ఒక డివిడీ ఫీల్డింగ్ కోచ్ అవుట్స్టాండింగ్ కిరణ్ బిహారీ లాస్ట్ వరల్డ్ కప్ లో రాహుల్ ద్రవిడ్ ని అందరు ప్లేయర్స్ కలిసి పైకి లిఫ్ట్ చేశారు. భయపడతారేమో మన వాళ్ళు, గౌతమ్ గంభీర్ నెట్టాలంటే ఒక లిఫ్ట్ ఇస్తాడు. బట్ ఛాంపియన్ టీమ్ ఇండియా ఐసీసీ మ్యాచ్ T20 వరల్డ్ కప్ 2026 2026 హిస్టరీ రిపీట్ నుంచి మాట్లాడుతున్నాం. అది సారి ఇవి కొంచెం చిందించాలి. నువ్వు చేసానని చెప్తున్నావు కదా.